హలో పీపుల్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బెంగళూరు పిల్ల. ఈరోజైతే నేనైతే అవరేకాళ్ళు విత్ చికెన్ కర్రీ అయితే చేస్తున్నానండి. అవరేకాళ్ళు అంటే ఏంటనుకుంటున్నారా? వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. సో ఇక ఎందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? సో ఫస్ట్ ఒక కడాయి తీసుకొని కడాయిలోకి అయితే ఆయిల్ అయితే వేసుకోండి, 5 to 6 టేబుల్ స్పూన్స్. అది బాగా హీట్ అయ్యాక ఒక బిగ్ సైజ్ ఆఫ్ ఆనియన్ తీసుకొని సన్నగా చాప్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వండి. సో తర్వాత ఏం చేస్తారంటే ఒక పెద్ద టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. అది పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. సో తర్వాత ఒక 2 బిగ్ సైజ్ టమోటోస్ తీసుకుని సన్నగా చాప్ చేసుకొని బాగా ఆయిల్లో మగ్గనివ్వాలి, ఆయిల్ బయట వచ్చేసే వరకు. తర్వాత ఏం చేస్తారంటే పచ్చి గరం మసాలా అయితే వేసుకోండి. అదేనబ్బా పచ్చి మసాలా అంటే ఏంటనుకుంటున్నారు? ఏం లేదండి, నేనైతే ఒక 1/2 టేబుల్ స్పూన్ గసగసాలు, చెక్క, పట్ట, లవంగా వేసి దాంతోపాటు ఒక 2 చిన్న పీసెస్ పచ్చి కొబ్బరి అయితే వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకున్నాను. సో ఈ పేస్ట్ని ఆయిల్లోకి బాగా ఆయిల్ పైకి వచ్చే వరకు, పచ్చివాసన పోయే వరకు వేగించుకోండి. సో ఇదేనండి ఈ కర్రీకి అసలైన టేస్ట్ ఉండే ఇంగ్రీడియంట్ అయితే మాత్రము. సో బాగా అది పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత అయితే మాత్రం మీకు సరిపడ్డ కారము, ధనియాల పొడి అయితే వేసుకోండి మీ స్పైస్ లెవెల్ తగ్గట్టు. సో దీన్ని అయితే ఒక 1 మినిట్ అయితే ఆయిల్లోనే మగ్గనివ్వండి. సో తర్వాత అయితే మాత్రము చికెన్ అయితే వేసేసుకోండి. సో చికెన్ వేసేసుకొని ఒక 2 మినిట్స్ అయితే మూత పెట్టేసుకోండి. సో 2 మినిట్స్ తర్వాత దీంట్లోకి అవరేకాళ్ళు అయితే వేసేసుకోండి. అవరేకాళ్ళు అంటే ఏంటనుకుంటున్నారా? అదేనండి, పచ్చి అనపగింజలండి. సో దీన్ని కర్ణాటకలో అవరేకాళ్ళు అంటారు. సో దీన్ని వేసుకొనేసి ఒక 3 to 5 మినిట్స్ మగ్గనివ్వండి. సో మగ్గనిస్తే అది మూత పెట్టేసుకుని మగ్గనివ్వండి. అప్పుడు ఏమవుతుందంటే చికెన్లో ఉండే వాటర్తో పాటే కొంచెం అయితే మగ్గుతుంది. సో తర్వాత ఏం చేస్తారనుకుంటారా? ఏం చేయొద్దండి అబ్బా, ఒక 2 మినిట్స్ అక్కడే దగ్గరుండి బాగా దాన్ని అయితే కలబెడుతూ ఉండండి. సో తర్వాత ఏం చేస్తారంటే మీకు అంటే గ్రేవీ థిక్నెస్ బట్టి వాటర్ అయితే వేసేసుకోండి. ఆల్రెడీ నేనైతే కొంచెం అయితే వాటర్ వేస్తున్నా. ఆల్రెడీ నేను పేస్ట్ వేసుకున్నాను కదా, మిక్సీ జార్లోనే కొంచెం వాటర్ అయితే ఉంది. ఆ వాటర్ని అయితే యాడ్ చేస్తున్నాను. దాంతోపాటు ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసేసాను. సో దీన్ని అయితే స్లో మంటలో అయితే ఒక 15 to 20 మినిట్స్ అయితే కుక్ చేయండి. స్లో ఫ్లేమ్లో కుక్ చేశారనుకోండి, ఏమవుతుందంటే చక్కగా చికెన్తో పాటు ఈ అవరేకాళ్ళు కూడా బాగా ఉడుకుతుందండి. బాగా ఉడికినప్పుడు ఏమవుతుందంటే ఇది మొత్తము చికెన్కి అయితే బాగా పడుతుంది. అప్పుడు టేస్ట్ సూపర్గా ఉంటుందండి. సో మీ అందరికీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి.